సరే 2 స్టాండ్ బాక్స్ వాడదాం. కాసిమి మేడం స్టాండ్. ప్రతి మనిషిలో కొన్ని గుణాలు ఉంటాయి కదా, మీకు తెలిసిన గుణం పేరు ఏదైనా చెప్పండి. మంచిదనం. కూర్చోండి. అంజు మేడం స్టాండ్. మీకు తెలిసిన ఒక గుణం పేరు చెప్పండి. పిసినారి. హారిక మేడం మీకు తెలిసిన ఒక గుణం పేరు చెప్పండి. జాలి. జాలి. ఇలాగే ప్రతి మనిషిలో ఏవో ఒక గుణం ఉంటాయి. కొంతమంది ప్రేమను చూపిస్తారు, కొంతమంది ద్వేషాన్ని చూపిస్తారు, కొంతమంది జాలిని చూపిస్తారు. మరి మీరేం చూపిస్తారు? అన్నీ చూపించడం అంటే ఏం చూపిస్తారు? జాలి, దయ, ప్రేమ మాత్రమే చూపించాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు నేర్చుకునేది ఏదైతే ఉంటుందో మనం పెద్ద అయినా కూడా అవే గుణాలు మనలో అలవడతాయి. ద్వేషం పెంచుకుంటే ద్వేషాన్నే ఎక్స్ప్రెస్ చేస్తాం అన్నమాట. అయితే ఈరోజు లోభం అనే గుణం గురించి చెప్పుకుంటాం. లోభం అనేది కూడా ఒక గుణమే కదా. లోభం అంటే ఏంటి? అసలు ఈ పిసినారి ఎవరు, ఈ పిసినారి అని ఆయన పేరు ఎలా పెట్టారో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అందరు సిద్ధంగా ఉన్నారా? చూడండి, జ్ఞప్తికి తెచ్చుకున్నారా మనిషిలో ఉన్న వివిధ గుణాల గురించి? ఇది ఒక కథ కాబట్టి కుతూహలంగా వింటారు. గుర్తించడం, కథలో ఉన్న పాత్రలను కొన్నిటిని గుర్తిస్తారు. అవగాహన. పిసినారి అనే ఈ కథ పూర్తయ్యేసరికి అందులో ఉన్న కొంత గుణాన్ని, దానిలో ఉన్న పాఠ్యాంశంలో ఉన్న మెయిన్ ముఖ్యమైన ఏ పదాలు నేర్చుకోవాలి, ఏ గుణాలను నేర్చుకోవాలి అని తెలుసుకుంటారు. చూడండి, ఇక్కడ ఒక ఆయన కనిపిస్తున్నాడా? ఆయన పేరే రాజయ్య. ఏం పేరు? రాజయ్య. ఈ రాజయ్య అనే వ్యక్తి కట్టెలు, కుత్తడి, ఇత్తడి, బట్టల వ్యాపారం అంటూ అనేక రకరకాల వ్యాపారాలు చేసి విరివిరిగా విత్తమును ఆర్జించేవాడు అన్నమాట. కుత్తడి అంటే తెలుసా? బంగారం. విత్తము అంటే డబ్బు. ఆర్జించడం అంటే సంపాదించడం. అతను రకరకాల వ్యాపారాలు చేసి డబ్బుని సంపాదించేవాడు. అలా సంపాదిస్తూ తన భార్య బిడ్డల ఆరోగ్యాలను, తనను అన్నపానాలు తినడం కూడా ఆఖరికి మర్చిపోయాడు. అంటే అతనికి ధనం మీద అంత వ్యామోహం ఉందన్నమాట. అతను అన్నపానాలు తినడం కూడా వదిలేశాడు. అన్నపానాలు అంటే అన్నము, నీళ్ళు. అతను ఈ డబ్బంతా నేనే సంపాదించాను, రోజు తీస్తాడు, ఆ టంగు పెట్టా, అందులో ఉన్నాయన్నీ చూసుకుంటా, ఇదంతా నేనే సంపాదించాను, ఇదంతా నా కష్టం, నేను ఎవరికి దాన ధర్మాలు చేయను, మొత్తం నేనే జాగ్రత్తగా పెట్టుకుంటాను అని దాన్ని చూసి మురిసిపోయేవాడు. మురిసిపోవడం అంటే ఆనందించేవాడు.
అయితే వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ, అరే రాజయ్య ఇంత సంపాదిస్తున్నావు కదా, ఏం చేసుకుంటావు, నెత్తి మీద పెట్టుకొని పోతావా, నీకు ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెట్టు, నువ్వు బాగా తిను, పేదలకి కొంత దాన ధర్మం చెయ్యి అని చెప్తారు. కానీ రాజయ్య తిని కూర్చొని ఉంటే కొండలైనా కరిగిపోతాయి, అంతేకాకుండా పక్కన వాళ్ళకి దానం చేస్తే నా ఆస్తి మొత్తం కరిగిపోయిద్ది, నేను ఎందుకు దానం చేయాలి, నేను దీన్ని ఎవరికి ఇవ్వను, నేనే దాచిపెట్టుకుంటాను అని చెప్పి రాజయ్య ఫీల్ అయిపోతాడనమాట. అయితే రాజయ్య ఇరుగు పొరుగు వాళ్ళు అలా చెప్తున్నప్పుడు భయం వేసిద్దా లేదా, నా ధనాన్ని మొత్తం వీళ్ళు ఎత్తుకుపోతారేమో అని చెప్పి రాజయ్యకి బాగా భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాదు. బాగా ఆలోచించి ఊరి చివరినున్న ఒక చెట్టు కింద దాచిపెట్టాలని నిర్ణయం తీసుకుంటాడు. అయితే తన బంగారాన్ని తన ధనముని మొత్తం తీసుకొని వెళ్ళి ఆ చెట్టు కింద గుంటను తవ్వి, గుంట అంటే గొయ్యి, ఒక గొయ్యిని తవ్వేసి ఆ బంగారాన్ని మూటగట్టి ఆ గొయ్యిలో పెట్టేస్తాడు. చూడండి ఇక్కడ కనిపిస్తుందా, గోతిని తీశాడు, చెట్టు కింద ఆ గోతిలో పెట్టేశాడు. పెట్టేసి రోజు ఎవరు లేని టైం చూసుకొని వెళ్ళి ఆ గుంటని తీసి తన బంగారాన్ని తన డబ్బుని మొత్తాన్ని చూసుకొని మళ్ళీ రోజు దాని మీద పెట్టేసి ఎవరు రాకుండా ఉండడం, గుంత తీస్తే కనిపిస్తుంది కదా క్లియర్గా మట్టి తవ్వినట్టు, అలా కనిపించకుండా ఉండాలని చెప్పి ముళ్ళ కంచెని వేసేవాడు అనమాట. రోజు ముళ్ళ కంచె ఉంటే అక్కడికి వెళ్తామా, ముళ్ళు గుచ్చుకుంటే అని దాని దారి నుంచి వదిలేసి పక్క దారి నుంచి వెళ్ళిపోతాం. అయితే ఒక రోజులాగే రాజయ్య ఆ చెట్టు కిందికి వెళ్ళాడు. మళ్ళీ తీసి చూసుకుందాము నా బంగారం ఉందో లేదో అని వెళ్ళి గుండ తీశాడు, బంగారాన్ని చూసుకుంటున్నాడు. చూసుకుంటున్నప్పుడు చూడండి ఇక్కడ ఎవరో కనిపిస్తున్నారు, ఎవరై ఉండొచ్చు, దొంగ ఏం చేస్తాడు, దొంగ పని ఏంటి, దొంగతనం చేయటం. మరి దొంగతనం చేయకుండా ఆ పోనీలో పాపం రాజయ్య దాచిపెట్టుకున్నాడు వదిలేసిపోదాం అనుకుంటాడా, లేదు కదా, ఎలాగైనా సరే దీన్ని అబ్బా భలే దాచిపెట్టాడు, నా కోసం పెట్టినట్టున్నాడు ఇప్పుడు వీడు ఎర్రి మొహోడు అని అనుకొని రాజయ్య వెళ్ళిపోయిన వెంటనే వచ్చి చూడండి గుంటను తవ్వేసి ఆ బంగారాన్ని తీసుకొని మళ్ళీ ఏ డౌట్ రాకూడదని గుంటను కప్పేసి ఆ ముళ్ళ పొదని దాని మీద వేసేసి వెళ్ళిపోయాడు. చూడండి వెళ్ళిపోయాడు రాజయ్య. రోజు ఇట్లాగే ఒకరోజు మళ్ళీ వచ్చాడు, వచ్చి ఆ గుంటను తవ్వాడు. చూడండి తవ్వి చూస్తే ఉంటుందా, ఉండదు కదా, ఎందుకు ఉండదు, ఎందుకంటే ఆ దొంగ ఎత్తుకుపోయాడు కదా. రాజయ్య చూసి మామో నా బంగారం అంతా పోయిందని లబో దిగున గుండె బాదుకున్నాడు అనమాట. ఏమైంది నా బంగారం అని బోరున కేకలేయడం మొదలుపెట్టాడు, నా బంగారం పోయింది, నా బంగారం పోయింది అని. అప్పుడు ఆ ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఏమైందా అని పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి ఏమైంది అని అడిగితే జరిగిన సంగతి చెప్పాడు. ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చెప్పారు, దానాలు చేయమన్నారు. కానీ రాజు దానం చేయలేదు కదా, నీ తెక్కేలాగే కుదరాలే, గుండెని మొత్తం పూడ్చుకుపోయాడు కదా, ఇప్పుడు ఆ గుండె దగ్గర కూర్చొని రోజు పూడ్చుకుంటా తీసుకుంటా ఏడ్చుకుంటా కూర్చో అని చెప్పి ఎగతాళి చేసి వెక్కిరించి వెళ్ళిపోయాడు. పిల్లలు దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది, పిసినారితనం అనేది పనికిరాదు, పెద్దలు చెప్పిన మాటలు వింటేనే మన జీవితము గొప్పగా ఉంటుంది అని చెప్పి అర్థమైంది కదా పిల్లలు, అర్థమైందా? చూడండి ఈరోజు మనం చెప్పుకున్న పాఠం పిసినారి. ఆ పిసినారి వాడి పేరేంటి, రాజయ్య. పుత్తడి అంటే పిత్తము అంటే ఆర్జించడం అంటే అన్నపానాదులు అంటే అన్నము నీరు. ఏం జరిగింది, రాజయ్య డబ్బును మొత్తం దాచిపెట్టుకొని భార్య బిడ్డల జీవితాలను కూడా వదిలేశాడు. ఆ డబ్బు మీద ఉన్న వ్యామోహంతో చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్పినా సరే మంచిని కూడా తీసుకోలేక కళ్ళు మూసుకుపోయినాయి అన్నమాట. చివరికి అదంతా దొంగల పాలైంది. సరే, ఈరోజు ఈ కథలో మీకు ఎంత అర్థమైందో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, నాకు సమాధానం చెప్పండి. హసీనా లేనా అన్న, పుత్తడి అంటే ఏంటమ్మా, బాగా చెప్పింది, క్లాస్ కొట్టిందమ్మా. రాజ్యలక్ష్మి లేనన్నా, పిసినారుడి పేరేంటి, రాజయ్య. శిలా బాగా చెప్పింది. లాల్వి మేడం, విత్తము అంటే డబ్బు. సిడా బాగా చెప్తాను. సరే, రేపటి ఇంటి పని ఏంటంటే ఫస్ట్ పేరాలో మొత్తం చదువుకొని మీకు ఎక్కడైతే రాలేదో వాటిని అండర్లైన్ చేసుకొని వచ్చి రేపు నన్ను అడగండి. అందరికీ ధన్యవాదాలు.